A block of mass m slides down the plane inclined at an angle 30 degrees with an acceleration g by 4. The value of coefficient of kinetic friction will be. ఒక బ్లాక్ అనేది ఒక ఇంక్లైన్ ప్లేన్ మీద ఉంది ఏమనే బ్లాక్. సో ఇంక్లైనేషన్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 30 degrees ఇచ్చాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క యాక్సిలేషన్కి ఫార్ములా రాసుకుందాం. యాక్సిలేషన్ ఈక్వల్స్ టు ఎఫ్ నెట్ బై మాస్. సో ఇక్కడ ఎఫ్ నెట్ ఏ విధంగా తీసుకోవాలి, కిందికి ఏ విధంగా అది స్లైడ్ అవుతూ ఉంటుంది విత్ ఎంజీ సైన్ టీటా. ఎందుకు ఇది ఎంజీ అనుకుంటే ఇటు సైడ్ ఏముంటుంది ఎంజీ కాస్ టీటా అండ్ అప్ సైడ్ నార్మల్ ఫోర్స్ ఉంటుంది అండ్ అది స్లైడ్ అవుతుంది కాబట్టి అప్ సైడ్ ఫ్రిక్షనల్ ఫోర్స్ ఉంటుంది. మూమెంట్లో ఉంది కాబట్టి మనకు కైనెటిక్ ఫ్రిక్షన్ అనేది ఉంటుంది. సో అది ఇటు సైడ్ కింది సైడ్ డౌన్ సైడ్ స్లైడ్ అవుతుంది కాబట్టి ఇటు సైడ్ ఫోర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎంజీ సైన్ టీటా మైనస్ అప్ సైడ్ ఫోర్స్ ఏముంటుంది కైనెటిక్ ఫ్రిక్షన్ డివైడెడ్ బై ఎం. సో ఏ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ టీటా మైనస్ ఎఫ్కి ఏ విధంగా రాసుకోవచ్చు మ్యూ ఇంటూ నార్మల్ ఫోర్స్ డివైడెడ్ బై ఎం. సో ఏ ఈక్వల్స్ టు ఎంజీ సైన్ టీటా మైనస్ మ్యూ. ఇక్కడ ఎన్ ప్లస్లో ఏం తీసుకోవాలి, సో ఇది వర్టికల్ ఫోర్సెస్ అనేది బ్యాలెన్స్ అయిపోతాయి కాబట్టి ఎన్ ఈక్వల్స్ టు దీనికి ఆపోజిట్ ఉన్న ఫోర్స్ ఏంటిది ఎంజీ కాస్ టీటా. సో మ్యూ ఎంజీ కాస్ టీటా డివైడెడ్ బై ఎం. సో ఇక్కడ కైనెటిక్ ఫ్రిక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇది కూడా కోఎఫిషియంట్ ఆఫ్ కైనెటిక్ ఫ్రిక్షన్ అని తీసుకుందాం. సో ఈక్వేషన్ నుంచి ఎం అనేది కామన్ తీసేస్తే పైన ఉన్న ఎం కింద ఉన్న ఎం గెట్ క్యాన్సిల్ అవుతుంది అండ్ దెన్ యాక్సిలేషన్ ఈక్వల్స్ ఏం రాసుకోవచ్చు జీ సైన్ టీటా మైనస్ మ్యూకే ఎం వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ జీ కాస్ టీటా ఎం అనేది ఇటు క్యాన్సిల్ అయిపోయింది. సో కానీ ప్రాబ్లంలో ఈ యాక్సిలేషన్ అనేది దేనికి ఈక్వల్ అని అంటున్నాడు జీ బై 4కి ఈక్వల్ అని అంటున్నాడు. సో జీ బై 4 అని రాసుకుంటాం. సో దీంట్లో నుంచి జీని కామన్ తీసుకుంటే జీ ఆఫ్ సైన్ టీటా మైనస్ మ్యూ కే కాస్ టీటా ఈక్వల్స్ టు జీ బై 4. సో జీ గెట్ క్యాన్సిల్, we will get sin theta minus mu k cos theta equals to 1/4. సో మనకు వచ్చిందంటే sin theta minus mu k cos theta equals to 1/4. కానీ టీటా వాల్యూ ఎంత ఇచ్చాడు 30 degrees. సో దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటే sin 30 degrees మైనస్ mu k cos 30 degrees equals to 1/4. సో sin 30 వాల్యూ ఎంత 1/2 మైనస్ mu k cos 30 వాల్యూ ఎంత √3/2 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4. సో ఈ 1/4ను ఇటు సైడ్ తీసుకొచ్చి ఈ మ్యూకేని అటు సైడ్ తీసుకెళ్ళిపోతుంటే మనకి ఏమొస్తుంది మ్యూకే √3/2 ఈక్వల్స్ టు 1/2 మైనస్ 1/4. 1/2 మైనస్ 1/4 ఎంత 1/4. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది మ్యూకే ఈక్వల్స్ టు 1/4 √3/2 ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది ఇంటూ 2/√3. సో దిస్ 2s are 4 and finally you will get mu k equals to 1/2 √3. So D is the right option.